బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఆవేశాల మధ్య 2 నిండు ప్రాణాలు బలైపోయాయి. పంతాల వల్ల 2 కుటుంబాలు నాశనమైపోయాయి. అమాయకురాలైన నా చెల్లెలు, ఏ పాపం తెలియని నా భార్య నన్ను విడిచిపెట్టి తిరిగి రాని దూరాలకు వెళ్ళిపోయారు. కలిసిమెలిసి కలకాలం బతుకుదామనుకుని కొండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకున్నాం. నా చెల్లెలి మొగుడు చెడ్డవాడైనందువల్ల వాణ్ణి మార్చటం కోసం నాకు తెలియకుండానే నా భార్యను పోగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని అనర్థాలు జరగటానికి కొండ మార్పిడి పెళ్లిళ్లే కారణమయ్యాయి. కొండలు మార్చుకుని మేము పెళ్లిళ్ళు చేసుకున్నాం. అవే కుండలు నా భార్య చెల్లెళ్ళ అస్థికలు దాచుకోవటానికి మిగిలిపోయాయి. అదే పొరపాటు మళ్ళీ ఇంట్లో జరిగితే నేను సహించను. నాలాగే నా పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. కొండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకోవాలని మీ మనసుల్లో ఉంటే ఎవరు ఇంటికి రానవసరం లేదు. అలాంటి వాళ్ళెవరిని ఈ గడప తొక్కనిచ్చే ప్రసక్తే లేదు. ఏంటంకుల్, మీరు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? పెద్దవాళ్ళు బాధ్యతగా వెళ్ళి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని హరిశ్చంద్రరావు గారిని అడిగితే తప్పేంటి? అంకుల్, మీ కొడుకు జీవితం కోసం ఆ మాత్రం పట్టించుకోలేరా? నాకంతా అయోమయంగా ఉందయ్యా. ఆడపిల్ల తండ్రిగా రాజీపడి బతకాలో, మగపిల్లవాడి తండ్రిగా చనువు తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాను. వద్దు నాన్న, జీవితంలో ఓసారి కొండ మార్పిడి సంబంధం కలుపుకుని అదే ఆయన చేసిన పెద్ద తప్పుగా ఇంకా పశ్చాత్తాపడుతున్నాడు. ఆయనకి నచ్చిన విషయాన్ని అడిగి ఎందుకు ఆయన బాధ పెట్టడం? ఆయన బాధపడతారని ఆ అమ్మాయిని దూరం చేసుకుని నువ్వు జీవితాంతా బాధపడతావా? నా ఒక్కడి సంతోషం కోసం నలుగురిని బాధ పెట్టే కన్నా ఆ నలుగురి సంతోషం కోసం నేనొక్కడిని బాధపడడంలో అర్థం ఉంది. మరైతే ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? ఇన్నాళ్ళు ఆమెకు దగ్గరై ఇప్పుడు దూరం అయితే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో ఆలోచించావా? నా చెల్లెలు ఆ ఇంటి కోడలే అయినా కూతుర్లా చూసుకుంటున్నారు. నన్ను ఎంతో గౌరవిస్తున్నారు. ఈ అభిమానాలు, నమ్మకాలు ఎప్పటికీ చెడిపోకూడదు. మా 2 కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉండాలి. అందుకోసం ప్రియ నాకు దూరం కావడమే కాదు, ఆమెని శాశ్వతంగా మర్చిపోవడానికి కూడా ప్రయత్నిస్తాను. హలో హలో ప్రదీప్, నీతో మాట్లాడాలి. వద్దు ప్రియా, మాట్లాడిన దగ్గర నుంచి కలవాలనిపిస్తుంది, కలిసిన దగ్గర నుంచి
కలవకుండా ఉండలేమనిపిస్తుంది. ఇవన్నీ వద్దు. నేను చెప్పేది విను. సారీ ప్రియా, ఇంకెప్పుడు ఫోన్ చేయడానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నించకు. ప్రదీప్, ఈ లెటర్ ఎందుకు రాస్తున్నానంటే, సారీ ప్రియా, నీతో ఎదురుపడి చెప్పలేక నేను ఈ లెటర్ రాస్తున్నాను. ప్రదీప్, నా బాధని చెప్పుకుందామని నీకు ఈ లెటర్ రాస్తున్నాను. వద్దు ప్రియా, నేనెవరినీ బాధ పెట్టలేను. నన్ను మర్చిపో ప్రియా. నేను మర్చిపోలేను ప్రదీప్, నేను మర్చిపోలేను. రండి బాబు గారు. అల్లుడు గారు రాలేదా? రాడు. రాడా? ఏమైంది బాబుగారు? అమ్మాయి వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? జరగాల్సిన పొరపాటు మీ వల్లే జరిగింది. మా వల్ల? పెళ్లి చేయగానే మీ బాధ్యత తీరిపోయిందా? అది లేకపోతే ఏంటి నాన్న, ఎలా ఉన్నాను అని రోజుకు 6 సార్లు ఫోన్ చేసేవాళ్ళు. అలాంటిది 2 రోజులకు ఒక్క ఫోన్ కూడా లేదు. మీకేమైందో అని నేను ఎంత బెంగపడ్డానో తెలుసా? అది అందుకే అమ్మాయి మిమ్మల్ని చూసినట్టుంటుందని తీసుకొచ్చాను. అదీగాక వీళ్ల సత్యనారాయణ వ్రతం అన్నవరంలో చేయిస్తానని మొక్కుకున్నాను. మీకెప్పుడు ఫ్రీ అవుతుందో చెప్తే అందరికి టికెట్స్ బుక్ చేయిస్తాను. దైవ కార్యానికి వీలైంటి బాబుగారు. మీరు ఎప్పుడంటే మేము అప్పుడే. అవునా? అయితే రేపే బయలుదేరదాం. టికెట్స్ తెప్పిస్తాను. ఎక్కమ్మా. ఎక్కండి. రై, నేను వెళ్ళి తిన్నాక చేస్తాను. అమ్మాయి పుట్టినప్పుడే అన్నవరంలో పెళ్లి చేస్తానని మొక్కున్నాను, కానీ కుదరలేదు. కనీసం వ్రతం చేయించే అదృష్టమే దక్కింది. మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటాయండి. ఎందుకంటే ఇంటికి వెల్డర్స్ అని కదా, కొంచెం రెస్పెక్ట్. ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు? అంటే మా నాన్నగారు అంటే నాకు భయమేనా మీ ఉద్దేశం? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అందరు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ నాన్నగారు పొగ పిలుస్తున్నారు. గాలి కోసం ఇలా వచ్చా అంతే. గాలి కోసమా, దమ్ము కోసమా? నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నాన్న అని ఎవరిని పిలవాలి? ఒరే ఒరే, అలా అనకరా, మీ అమ్మ పతివ్రతరా. అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు. నువ్వు అక్కడికి వస్తావా లేక తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురమ్మంటావా? మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయటికి తోసేస్తాడు. మనమే అక్కడికి వెళ్తాం. పదండి పదండి సార్. పదరా నాయన. వీడు పిల్లాడా పిడుగా? అదేంటి అక్కడికి వెళ్ళొచ్చేసరికి నా ప్లేస్ లేకుండా చేశారు? జరగండి. అన్నట్టు ఏదో చెప్పాలనుకుని మర్చిపోయిన బాబుగారు. అదే సత్యనారాయణ స్వామి గురించి చెప్తున్నారు. గుర్తొచ్చింది. సత్యనారాయణ స్వామి మా ఇంటి 20 నా పేరు సత్యనారాయణ. మా నాన్నగారి పేరు వెంకట సత్యనారాయణ. అవునా? వాళ్ళ నాన్నగారి పేరు వీర వెంకట సత్యనారాయణ. ఇంతమంది సత్యనారాయణ ఇంట్లో ఉండగా మళ్ళీ అన్నవరం ఎందుకు? ఏడాదికి ఒకసారి అన్నవరంలో వ్రతం చేర్చపోతే మనశ్శాంతి ఉండదు. ఎవరికి? సత్యనారాయణ స్వామిగా?
అందరికి ఇవ్వండి. నేనెందుకు బాబు? అందరికి యాపిల్ ఇవ్వు. అమ్మో బాబోయ్, నాకు నీ ప్లాన్ తెలుసులే. నేను లేస్తే పిన్ని పక్కన కూర్చున్నాను కదా. బాబు ఏంటిది? వెళ్ళివు. అంకుల్ ఇదిగో తీసుకోండి. నాకు వద్దమ్మా. పర్వాలేదు అంకుల్. లేదు వద్దులే. ఓకే. అత్త ఇదిగో. వద్దు. పర్వాలేదు అత్త. వద్దురా. అయితే నేనే లాగిస్తా. అలా లపలపా తింటావే, కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండడం తినడం నేర్చుకో. డిగ్నిఫై అంటే ఇదేనా? ఏమైంది బాబు అలా ఉన్నావు? తలనొప్పిగా ఉందా? ఏం లేదండి. ఆ నావెల్ ఇవ్వండి. ఇదిగోండి. తీసుకోండి. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 7008 హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ మరికొన్ని క్షణాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుతుంది. ఉదయం 11 గంటల ట్రైన్ కప్ప రాత్రి 11 గంటలకు వచ్చావేంటప్ప? వెళ్ళి రేపు కరెక్ట్ టైంకి రాప్ప, ట్రైన్ పట్టుకోప్ప. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అప్ప? నా పేరు ప్రదీప్. మేము గోదావరి ఎక్స్ప్రెస్ మిస్ అయ్యాం. S4 కోచ్ లో మా వాళ్ళు ఉన్నారు. దయచేసి నెక్స్ట్ స్టేషన్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని. షూర్. సరే అప్ప. మీరు ట్రైన్ ఎలా మిస్ అయ్యారప్ప? అది తను బుక్స్ కోసం ట్రైన్ దిగింది. ట్రైన్ కదిలేసరికి తన కోసం ట్రైన్ నుంచి దూకేశాను. ట్రైన్ దూకడం ఎందుకు పడేయప్ప? ట్రైన్ లాగితే ట్రైన్ ఆగేది కదప్ప. టెన్షన్ లో ఐడియా రాలేదండి. నీకే కాదు, ఆ టైంలో నాకు కూడా ఐడియా రాదప్ప. ఒకసారి టెన్షన్ లో నేను కూడా చైన్ లాగడం మర్చిపోయి మా ఆవిడని కోయంబత్తూరులో వదిలేసా. పాపం ఇప్పుడు ఏ స్టేషన్ లో ఉందో ఏమో. అది సరే, మీ వాళ్ళకి మెసేజ్ పాస్ చేస్తా. ఓకే. థ్యాంక్ యూ సార్.